కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మేడారం జాతర, అక్కడ భక్తుల సౌకర్యాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో రూపొందించిన వెబ్సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ సేవలను మంత్రి సీతక్క రిలీజ్ చేశారు. దేశంలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలక్క మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనుంది. జాతర ఏర్పాట్లపై మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. 2024లో జరిగిన మహాజాతరకు 1.5 కోటి మంది భక్తులు రాగా ఈసారి దాదాపు 3 కోట్ల మంది భక్తులు మేడారానికి తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వంలోని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రులు అధికారుల్ని ఆదేశించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ జాతరకు ప్రభుత్వం 150 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. రవాణా, భద్రత, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, వసతి, పార్కింగ్ వంటి ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అయోమయం లేకుండా ప్రధాన రహదారులు, అంతర్గత మార్గాల్లో స్పష్టమైన రూట్ మ్యాపులు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని అధికారుల్ని మంత్రులు ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక రూట్ మ్యాపులు, వన్ వే వ్యవస్థ, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేయనున్నారు. రోజుకు కనీసం 40 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లుగా టాయిలెట్లు, శానిటేషన్, తాగునీరు మరింత పెంచాలని సీతక్క అధికారులకు సూచించారు. భక్తులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ప్రత్యేక వెబ్సైట్, మొబైల్ యాప్, క్యూఆర్ కోడ్, వాట్సాప్ బాట్ రూపొందించారు. వీటిని మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ ఆవిష్కరించారు. ఇందులో హెల్త్ క్యాంప్, టాయిలెట్ బాక్సుల రూట్ మ్యాప్, ట్రాఫిక్ అప్డేట్లు, సహాయ కేంద్రం నంబర్లు, ఫిర్యాదుల నమోదుకు ప్రత్యేక వ్యవస్థ, నీటి సౌకర్యాల స్థానాలు, అన్ని సౌకర్యాల సమాచారాన్ని పొందుపరిచారు. ఇక జాతరపై రోజువారీ పురోగతి నివేదికలను ప్రభుత్వానికి అందించాలని అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు.